నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమల లడ్డు కల్తీ అంశంపై శాసన మండలిలో దురుసుగా ప్రవర్తించిన వైసీపీ ఎమ్మెల్సీలు, ధీటుగా సమాధానం ఇచ్చిన మంత్రి లోకేష్. క్రీడా రంగానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న కలెక్టర్ రాజాబాబు. దర్శిలో క్రికెట్ స్టేడియం పనులు పరిశీలించిన కలెక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పారిశుధ్యంపై అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు. సచివాలయాల పారిశుధ్య సెక్రటరీలతో సమావేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు చేపట్టిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. సువిశాల ప్రాంతంలో అన్ని వసతులతో మహానగరాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం చేపట్టిన పనులు, ముఖ్యంగా అన్ని రకాల నిర్మాణాలు జోరందుకున్నాయి. మొత్తం రాజధాని ప్రాంతంలోనే కాకుండా ల్యాండ్ పూలింగ్ చేసిన ప్రాంతాలతో రైతులకు కేటాయించిన ప్లాట్లను కూడా అభివృద్ధి చేసి ఇచ్చేందుకు పనులు జరుగుతున్నాయి. అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ల ద్వారా నిర్దేశించిన పనులను ప్రణాళికాబద్ధంగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్కు అధునాతన రాజధాని ఉండాలన్న ఆశయానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో రాజధాని పనులను వేగవంతంగా చేయాలన్న కృత నిశ్చయంతో ఉంది. అందుకు తగ్గట్టుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధతో పలుమార్లు ఢిల్లీలో కేంద్ర పెద్దలను కలిసి నిధుల సమీకరణ చేసిన ప్రయత్నాలు ఫలించడం, పెట్టుబడిదారులు కూడా ఆంధ్రప్రదేశ్లో తమ వ్యాపార విస్తరణకు ఆసక్తి చూపి లక్షల కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు, రాష్ట్రానికి రాబడి వచ్చే అవకాశాలున్నాయి. 2050 నాటికి అమరావతిలో 35 లక్షల మంది జనాభాకు అవసరమయ్యే సౌకర్యాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రాజధానిని రూపొందిస్తున్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం అమరావతిని నోటిఫై చేయడంతో రాజధాని గురించి ఉన్న అనుమానాలు తొలగిపోయాయి. ప్రధానంగా స్ట్రోమ్ డ్రైన్ అంటే వరద నీరు పోయే పైపులైన్లు, మురుగునీరు వెళ్లేందుకు మరో పైపులైను, మంచినీటి సరఫరాకు ప్రత్యేక పైపులైను, డేటా కేబుళ్లు, విద్యుత్ సరఫరాకు అండర్ గ్రౌండ్లో ప్రత్యేక కేబుళ్లు ఏర్పాటు చేసి వాటిపైన 10 లైన్ల రహదారుల నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఎక్కడ బయటకు కనిపించని విధంగా అధునాతన సాంకేతికతతో రాజధాని అమరావతి పనులు జరుగుతున్నాయి. దేవుడిపై తమకు అపారమైన నమ్మకం ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. దేవుడిపై నమ్మకం ఉందని డిక్లరేషన్పై జగన్ కనీసం సంతకం పెట్టలేదన్నారు. తిరుమల లడ్డు కల్తీ అంశంపై శాసన మండలిలో జరిగిన చర్చలో లోకేష్ మాట్లాడారు. లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనేది తప్ప మిగిలినవన్నీ మాట్లాడుతున్నారు. కల్తీ జరిగిందని స్పష్టంగా సిబిఐ నివేదికలో ఉంది. వైవి సుబ్బారెడ్డి కూడా దీన్ని ఒప్పుకున్నారు. లడ్డూ కల్తీ విషయంలో తప్పు చేసిన వారిని దేవుడు వదిలిపెట్టడు అని లోకేష్ అన్నారు. వెంకటేశ్వర స్వామిపై జగన్కు ఏమాత్రం నమ్మకం లేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. దేవుడిపై ఇంత కక్ష ఎందుకో వాళ్లే చెప్పాలన్నారు. ఎవరి మత విశ్వాసాలు వారివని అచ్చెన్నాయుడు అన్నారు. ఆ తర్వాత మేము మాట్లాడతాం అనేటువంటి ఆలోచన వాళ్ళు వచ్చినా వాళ్ళకి సంతోషమే, లేక తమరు నిర్ణయం తీసుకున్న సంతోషమే. లేదు, షార్ట్ డిస్కషన్ అన్నా కూడా గవర్నమెంట్ ఇస్ హియర్ టు కంప్లీట్. మేము ప్రొసీజర్ ఫాలో కమ్మని అడుగుతున్నాం, అంత తప్ప వేరే ఏమీ లేదు. మీరు ఇది కొత్త సాంప్రదాయాన్ని మీరు తీసుకురావడం జరిగింది. దయచేసి ప్లీజ్ 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 I would like to set the record straight. నిలబడు అందరూ నిలబడండి. ఓకే, కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ దయచేసి గారికి కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా. సిబిఐ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కల్తీ జరిగింది అని వచ్చింది. వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని వచ్చింది చెప్పమనండి. రెండోది ఈ రోజు ఏమంటున్నారు అధ్యక్ష వీళ్ళు తెలియపోవచ్చు. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ పెరిగింది. నెయ్యి కల్తీ చేసి నెయ్యి సప్లై చేయమంటారా 300 రూపాయలకి? వాళ్ళు చేసినట్టు నెయ్యిని కల్తీ చేసి సప్లై చేయమంటారా? ఈ రోజు కామన్ సెన్స్ గూగుల్లో చెక్ చేయొచ్చు ఎంతుందో మార్కెట్ ప్రైస్ మీకు తెలుసు. కావాలని ఆరోపణలు చేశాను మీరున్నారు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా నేను మాకు కానీ మా కుటుంబం కానీ అపారమైన గౌరవం దేవుడు అంటే. మేము ఏనాడు మాకు రైట్ ఉన్నా ముఖద్వారం నుంచి నడవాలా, క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళిన ఘనత మాది. మీ నాయకుడు కనీసం సంతకం పెట్టాలా? మీరే మారుతారు, మీరే మారుతారు, మీరే మారుతారు, మీరే మారుతారా? చెప్పేవాళ్ళు సిగ్గుండాలి. కల్తీ జరగలేదంటారా? దేవుడు వదిలిపెట్టాడు. మాధవ్ చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. టైం అంటే వేసుకోకూడదు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అత్యధికంగా క్రీడా రంగంలో పాల్గొనేలా యువతను ప్రోత్సహిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు పేర్కొన్నారు. దర్శిలో నిర్మిస్తున్న క్రికెట్ స్టేడియాన్ని కలెక్టర్ రాజాబాబు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి పనులు పరిశీలించారు. దర్శిలో ఇలాంటి క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయడం చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న విషయమని కలెక్టర్ అన్నారు. మనస్సు పెట్టి వినూత్నంగా ఆలోచిస్తే సాధించలేనిది ఏమీ లేదని సీఎం ఎప్పుడూ చెప్తుంటారని, దానికి మంచి ఉదాహరణ ఈ క్రికెట్ స్టేడియం నిర్మాణం అని అన్నారు. క్రికెట్ స్టేడియం నిర్మాణానికి రెవెన్యూ శాఖ పరంగా కృషి చేసిన తహసీల్దార్ క్రికెట్ స్టేడియంలో అవసరమైన నీటి వసతి, లైటింగ్ ఏర్పాటు, గ్రాస్ ఏర్పాటు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేసిన దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. నేడు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఆస్వాదించే గేమ్ క్రికెట్ అని అన్నారు. మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య, అద్దంకి ఆర్డీఓ జాన్సన్, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఇంత పెద్ద స్టేడియంని మామూలుగా ఒక ఫైనాన్స్ పెట్టి డబ్బులు పెట్టుకొని చేయాలి అని అంటే కనుక పెద్ద హ్యూజ్ టాస్క్ అది. కానీ ఉన్న ఇక్కడ ల్యాండ్ ఉంది, తుప్పలతో ఉంది ల్యాండ్ అంతా కూడా, దాన్ని సరి చేసుకుంటే ఒక మంచి అసెట్ కింద ఉపయోగపడుతుంది అనేది ఒక ఆలోచన. ఇది ఇప్పుడు ఆలోచన ఏమైందంటే ఒక మంచి ఫెసిలిటీని క్రియేట్ చేసింది. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సో ఆ క్రికెట్ని ఆస్వాదించేటువంటి గేమ్ అది. సో అంతటి ప్రాముఖ్యమైనటువంటి గేమ్కి సంబంధించి ఒక గ్రౌండ్ మనకు లేకపోవడం అనేది చాలా శోచనీయం. అట్లాంటి పరిస్థితిని మనం అర్థం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి మన ఇన్ఛార్జ్ గారు వారి యొక్క ప్రోత్సాహంతో ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఒక ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ స్టేడియంని ఇక్కడ మీరు డెవలప్ చేస్తున్నారు. దట్ ఈజ్ అది అందరూ కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. సో రేపు రాబోయే రోజుల్లో దర్శి స్టేడియం రేపు రాష్ట్రంలో నలుమూలలో కూడా వినిపించేటువంటి పరిస్థితి వస్తుంది. అంత బాగుంది కాబట్టి ఈ ఫెసిలిటీ, దీని అందరినీ కూడా మనం అందరం కూడా డెవలప్ చేసుకోవాలి. సో అందరూ కూడా ఈ రకంగా ఆలోచించాలని, ఆఫీసర్స్ అందరూ ఆలోచించాలని, అదేవిధంగా ప్రజలందరూ కూడా కల్పించినట్టు ఫెసిలిటీని మీరందరూ కూడా యూజ్ చేసుకొని ఇందాక మేడం చెప్పినట్టు ఈ స్పోర్ట్స్లో అనేది ఎప్పుడైతే మనం పార్టిసిపేట్ చేస్తామో మానసిక వికాసంతో పాటు వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. సెపరేట్ కోటా ఉంది, జాబ్స్లో కోటా ఉంది, తర్వాత మంచి మంచి కాలేజెస్లో కోటా ఉంది. కాబట్టి ఈ ఫెసిలిటీని అందరూ కూడా ఉపయోగించుకోండి. ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ గారికి, అదేవిధంగా ఇంత ఏర్పాటు చేసినటువంటి మా తహసీల్దార్కి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ నెల 5వ తేదీన గురువారం ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పుట్టినరోజు సందర్భంగా ఒంగోలులో దామచర్ల సత్య కార్యాలయం నివాసం వద్ద అభిమానులు భారీగా ఫ్లెక్సీలు,
హోర్డింగులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కొండపి నియోజకవర్గం నుండి పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సత్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రకటన మాధ్యమాల ద్వారా తమ అభిమానాన్ని చాటుతున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 14వ రోజుకు చేరుకున్నాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలతో సమావేశాలను ప్రారంభించారు. విబి రామ్జీ జాబ్ కార్డ్స్, పీపీపీ మోడల్ క్రింద వైద్య కళాశాలలు, రెవెన్యూ శాఖ పెండింగ్ కేసులు, సింహాచలం పంచగ్రామాలలో అనధికారిక నిర్మాణాలు, విశాఖపట్నం జిల్లాలో పరిశ్రమలు, కోనసీమలో ఎంఎస్ఎంఈ పార్కులు, వరి రైతుల ఇబ్బందులు, గృహ నిర్మాణ కాలనీల్లో మౌలిక సదుపాయాలు, విశాఖ ఉక్కు కర్మాగారం తదితర అంశాలపై సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెప్తున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ గారు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం, 1వ దశలో మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందులలో మరియు 2వ దశలో అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, పెనుగొండ, నర్సీపట్నం మరియు పార్వతీపురంలో 2 దశల్లో 10 కొత్త వైద్య కళాశాలను పీపీపీ నమూనాల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించడమైంది. 2వ ప్రశ్నకు వివరాలను సభా సమక్షంలో అనుబంధం 1గా ఉంచడమైంది. 3వ ప్రశ్న సమాధానం, ఈ కళాశాలలో ఇంకా అడ్మిషన్లు జరగాల్సి ఉంది. 4వ ప్రశ్నకు సమాధానం, వివరాలను సభా సమక్షంలో అనుబంధం 2గా ఉంచడమైనది. ధన్యవాదాలు. రాధాకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు పీపీపీ మోడల్లో నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ పేద ప్రజలందరికీ కూడా అందులో అడ్మిషన్స్ ఇస్తున్నామని చెప్పి, అదేవిధంగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ మాటలు జపం చేసే ఆచరణలో ఆయా వర్గాలందరినీ కూడా మోసం చేసే విధంగా మెడికల్ కాలేజీల విధానాన్ని తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వంలో చూసాం అధ్యక్ష. అదేవిధంగా మెడికల్ కాలేజీల్లో ఉండేటటువంటి కన్వీనర్ కోటాలను రద్దు చేయడంతో పాటుగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరుతో ఏబీసీ కేటగిరీల్లో సీట్లు ఇచ్చి ఆ విధంగా అమ్ముకునే విధంగా పాలసీలను తీసుకొచ్చి ఈ వ్యవస్థని అన్ని విధాలుగాను కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితిని చూసాం అధ్యక్ష. అటువంటి పరిస్థితి నుంచి మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలో అమలవుతున్నటువంటి పీపీపీ మోడల్ని అధ్యయనం చేసి వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్తో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎంతోమంది యువత ఏదైనా ఉద్యోగం కావాలంటే ముఖ్యంగా హైదరాబాద్ కానీ లేకపోతే బెంగళూరు కానీ లేకపోతే ఎక్కడైనా ఇంకొక సిటీకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే అవకాశం వచ్చేది. ఈరోజు ఉమ్మడి విశాఖపట్నంలో ఎన్నో సుమారు కొత్త 15 సాఫ్ట్వేర్ కంపెనీలు, కొన్ని వేల ఉద్యోగాలు, కొన్ని లక్షల ఉద్యోగాలు ఇవాళ అక్కడ రాబోతూ ఉన్నాయి అధ్యక్ష. అలాగే ఒక పెద్ద స్టీల్ కంపెనీ కూడా నక్కపల్లి ప్రాంతం రాబోతుంది అధ్యక్ష. సో ఇవాళ చాలా హ్యాపీగా ప్రజలందరూ కూడా విశాఖపట్నంలో ఒక భయం ఉండేది అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఆ భయం నుంచి
ఎంతోమంది ఇన్వెస్టర్లు ఇవాళ విశాఖపట్నం వచ్చి పెట్టుబడులు పెట్టడానికి పంజాబ్లోని గురుకాశీ యూనివర్సిటీ ద్వారా దేశంలోనే తొలిసారిగా సిఎస్ఈ కోర్సులో క్వాంటమ్ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నట్లు యూనివర్సిటీ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. నాకే AA+ గ్రేడ్ కలిగిన తమ యూనివర్సిటీ ద్వారా అందించే అధునాతన కోర్సులు, విద్యార్థులకు లభించే ప్లేస్మెంట్ల గురించి ఒంగోలు అభిరామ్ రెసిడెన్సీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ కౌన్సిలర్లకు వివరించారు. గురుకాశీ యూనివర్సిటీ కన్సల్టెంట్ నగేష్, ఏపీ ఎడ్యుకేషన్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటేశ్వర్లతో కలిసి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. 4 ఏళ్ల ఈ కోర్సును తమ యూనివర్సిటీలో తక్కువ ఫీజుతో అందిస్తూ ఎక్కువ ప్యాకేజీ పొందే విధంగా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు వివరించారు. గురుకాశీ యూనివర్సిటీలో మనకున్నటువంటి గొప్ప అవకాశాలు ఇండియా మొత్తం మీద కూడా మనకు NAC A++ అండ్ UGC కేటగిరీ 1 సిఎస్సి కోర్సుకి స్పెషల్గా AIML తోటి క్వాంటమ్ టెక్నాలజీ అనేటటువంటి కొత్త సబ్జెక్ట్ని దాంతో యాడ్ చేసి మనకు ఇండియాలో మొట్టమొదటి యూనివర్సిటీ ఈ సబ్జెక్ట్ని యాడ్ చేసి ఇస్తున్నటువంటి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ వల్ల మన దగ్గర నుంచి ఎటువంటి స్టూడెంట్స్ ఎంతమంది వెళ్ళినా సరే ఆ స్టూడెంట్స్కి జస్ట్ క్వాంటమ్ టెక్నాలజీ తోటి అవేర్నెస్ తోటి వాళ్ళు బయటకు వచ్చి మంచి జాబ్స్లోటి, అంటే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మంచి జాబ్లో వాళ్ళు సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు అదర్ కోర్సెస్ చూస్తే చాలా కొత్త కోర్సెస్ కూడా ఉన్నాయి మన దగ్గర. పెట్రోలియం టెక్నాలజీ లాంటి కొత్త కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులే కాకుండా మనకు ఫర్దరు ఇంకా చెప్పాలంటే కోర్స్ ఫీజు మనం ఏ యూనివర్సిటీ కూడా ఇంత తక్కువ కోర్స్ ఫీజులో ఇన్ని అక్రిడియేషన్స్, ఇన్ని పాజిటివ్ మెరిట్స్ ఉన్నటువంటి యూనివర్సిటీ మనకు కనీసం మినిమం కూడా 15 lakhs కన్నా తక్కువ ఉన్న అవకాశం అయితే లేదు. NAC A++ ఉన్న యూనివర్సిటీ అండ్ UGC కేటగిరీ ఉన్నటువంటి యూనివర్సిటీలు మనకు లేవు, ఉన్నా చాలా తక్కువ ఉన్నాయి. ఆ తక్కువలో కూడా ఇంత తక్కువ కోర్స్ ఫీజులో 8 lakhsలో CSE AIML విత్ క్వాంటమ్ టెక్నాలజీ, 10 lakhsలో అగ్రికల్చర్ BSc ఇవ్వడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ హాస్టల్ అండ్ అకామిడేషన్. ఈ కోర్స్ ఫీజులు మొత్తం కూడా హాస్టల్ అండ్ అకామిడేషన్ తోటి కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున వెంకట గారి ఆధ్వర్యంలో అభిరామ్ రెసిడెన్సీ ఒంగోలులో కండక్ట్ చేసినటువంటి B2B ప్రోగ్రామ్ మోస్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. సో మోర్ దాన్ 70 మెంబర్స్ వరకు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. సో వాళ్ళందరికీ గురుకాశీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మేము డిప్లాయ్ చేశామని అనుకుంటున్నాము. సో యూనివర్సిటీ యొక్క గొప్పతనాలు కావచ్చు, యూనివర్సిటీలో చదివినటువంటి పిల్లల యొక్క వాళ్ళ యొక్క టెస్టిమోనియల్స్ కావచ్చు, లేదంటే వాళ్ళు సాధించినటువంటి విజయాలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి ప్లేస్మెంట్ సెల్స్ కావచ్చు, ప్రతి ఒక్క విషయాన్ని మేము B2B ప్రోగ్రాంలో చాలా బాగా చక్కగా వివరించడం జరిగింది. సో వెంకట గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు, రిపీటెడ్గా ప్రతి ఇయర్ కండక్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. మమ్మల్ని నమ్మి ఫర్ ది ఫస్ట్ టైం మన ఒంగోలులో, అంటే మన ప్రకాశం జిల్లా ఉన్నటువంటి కన్సల్టెంట్స్ కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, వీళ్ళందరినీ నమ్మి వాళ్ళ అసోసియేషన్లో మమ్మల్ని ఒక పార్ట్ ఆఫ్ చేయండి అని యూనివర్సిటీ వాళ్ళు మమ్మల్ని నమ్మి అంత దూరం నుంచి మమ్మల్ని ఆశించడం వల్ల మన ప్రకాశం జిల్లా ఉన్న కన్సల్టెంట్స్ అందరినీ ఒక తాటి మీద తేడానికి ఈరోజు ఒక మంచి అవకాశం కుదిరింది కదా. అదే మాదిరిగా మేము ఈ సంవత్సరం ఎస్పెషల్లీ ఏపీ ఎడ్యుకేషనల్ అసోసియేషన్ అనేది రిజిస్ట్రేషన్ అయ్యామండి. ఈ ఫార్మల్ రిజిస్ట్రేషన్లో ప్రకాశం జిల్లా కాకుండా త్రూఅవుట్ ఏపీలో ఉన్న కన్సల్టెంట్స్ మరియు కౌన్సిలర్స్ అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్గా ఒక అసోసియేషన్ అవ్వాలనే ఉద్దేశంలో పార్ట్ అవుతున్నాం బ్రదర్. సో దీంతోపాటు యూనివర్సిటీలో ఉన్నటువంటి మెయిన్ పార్ట్ ఆఫ్ ఇష్యూ ఏంటంటే స్టూడెంట్కి తెలియని ఇన్ఫర్మేషన్ కావచ్చు, కొలాబరేషన్స్ కావచ్చు, ఇంటర్న్షిప్స్ అనేవి మేము మెయింటైన్ చేస్తూ, దాంతోపాటు స్టూడెంట్కి గైడ్లైన్స్ ఇచ్చే విధానంలో దీంట్లో వీళ్ళందరికీ మమేకమై ఒక ఆర్గనైజేషన్ చేస్తూ అన్ని ఇన్స్టిట్యూట్లను ఒక తాటి మీద తెచ్చేసి ఆ ఇన్స్టిట్యూట్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి డిఫాల్ట్ ఉన్నా కూడా దాన్ని రెక్టిఫై చేయడానికి ఈ అసోసియేషన్ పెట్టాం. దాంతోపాటు మాకు గురుకాశీ యూనివర్సిటీకి మన అన్నదమ్ములందరూ సపోర్ట్ చేస్తారనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు ఈ యొక్క మీటింగ్ని అరేంజ్ చేశాం. పారిశుధ్యంపై అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు పారిశుధ్య సిబ్బందిని హెచ్చరించారు. కమిషనర్ కార్యాలయంలో నగరంలోని 70 సచివాలయాల పారిశుధ్య సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. పారిశుధ్యం తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దోమల బెడద ఎక్కువగా ఉందని, ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రతి సచివాలయం పరిధిలో ప్రత్యేక డ్రైవ్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 518 ఖాళీ ప్రదేశాలను గుర్తించడం జరిగిందని, వాటిలో ఉన్న చెత్త చెదారాలను తొలగిస్తున్నట్లు తెలిపారు. స్ప్రే, ఫాగింగ్ మిషన్ల ద్వారా దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో మరి ఈ సంవత్సరం తుఫాన్ ఎఫెక్ట్ వల్ల చాలా ప్రాంతాల్లో మురుగునీరు ఉండటం వల్ల ఈ దోమల సమస్య ఎక్కువగా ఉందని పబ్లిక్ నుంచి మరియు ప్రజాప్రతినిధుల నుంచి అనేక రకాల కంప్లైంట్స్ వస్తున్నాయి. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మేము ఒక స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేసుకొని మైక్రో లెవెల్లో ప్రతి సెక్రటరీ లెవెల్లో ఏం చేయాలి ఏంటి అనేది మనకు ప్రాపర్ ఒక SOP తయారు చేసుకున్నాం. దానివల్ల డ్రైన్లు డీసెల్టేషన్ చేయడము, స్ప్రేయింగ్ చేయడము, ఆయిల్ బాల్స్ వేయడం, ఫాగింగ్ చేయడం ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సచివాలయ పరిధిలో ప్రతి డివిజన్ పరిధిలో జరిగేటట్టుగా దానికి ఒక SOP తయారు చేసుకొని స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ పెట్టాము. సో దీంతో పాటుగా చాలా చోట్ల వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఈ వేకెంట్ ల్యాండ్స్లో చెత్త చెదారము అలాగే కంప చెట్లు ఉండటం, చిల్ల చెట్టు ఇట్లాంటివి ఉండటం వల్ల వాటి నుంచి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి సో మొత్తం మన ఒంగోలు నగరపాలక సంస్థలో 518 వేకెంట్ ల్యాండ్స్ గుర్తించాము. దాంట్లో ఇప్పటికే దాదాపు ఒక 250 దాకా మరి క్లియర్ చేశారు. ఇంకా మిగిలిన వాటిపైన ఫోకస్ చేస్తున్నాము. వాటిని కూడా ఒక వారం 10 రోజుల లోపల ఆ వేకెంట్ ల్యాండ్లో ఉన్నటువంటి ఈ చెత్త చెదారం ముళ్ళకంపలు అన్నీ కూడా శుభ్రం చేసి ప్రజలకు దోమల బెడద లేకుండా, అట్లాగే వాటిలో పాములు తేళ్ళు ఇలాంటి కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి, వాటన్నిటి కూడా క్లియర్ చేసేలాగా మైక్రో లెవెల్లో మానిటరింగ్ చేస్తూ ఒక SOP తయారు చేసుకున్నాం. దాన్ని ఫాలోఅప్ చేస్తున్నాము. అలాగే దోమల నివారణ కోసం అన్ని చోట్ల స్ప్రేయింగ్ మిషన్స్ కూడా కొన్నాము. అలాగే ఫాగింగ్ మిషన్స్ కూడా మరికొన్ని తెప్పిస్తున్నాము. సో ఒక వారం 10 రోజుల లోపల ఈ సమస్యకు ఒక సొల్యూషన్ చూసే విధంగా మేమంతా కూడా ప్రణాళిక సిద్ధం. వేసవి కాలంలో ఎక్కువగా రక్త నిల్వలు అవసరం అవుతుంటాయని, అందుకోసం యువకులు విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలవాలని GGH రక్తనిధి కేంద్రం అధికారి డాక్టర్ వెన్నెల అన్నారు. ఒంగోలు GGH రక్తనిధి కేంద్రంలో ప్రస్తుతం నిల్వలు తక్కువగా ఉన్నాయని, రోగికి అవసరమైన వారికి రీప్లేస్మెంట్ లేకుండా అందించడం జరుగుతుందని, అందువల్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అవగాహన పెంచుకుని రక్తదానం చేస్తే ఒకరికి రక్తదానం చేయడంతో ఆరోగ్యవంతులుగా ఉండటానికి అవకాశం ఉంటుంది అన్నారు. ఒక ప్యాకెట్ రక్త సేకరణ 3 భాగాలుగా విభజించి డెంగ్యూ, ప్లేట్లెట్స్ తగ్గుదల, ఎమర్జెన్సీకి అందించడం జరుగుతుందని, ప్రస్తుతానికి విద్యార్థులు రక్తాన్ని దానం చేశారని, పరిశ్రమల యజమానుల ఆధ్వర్యంలో రక్తనిధికి అందించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతానికి మనకైతే ఎండాకాలం సమ్మర్ వచ్చేసింది. సో కొంచెం బ్లడ్ యూనిట్స్ అనేవి కొంచెం షార్టేజ్ న్యాచురల్గానే వస్తుంది, ఇక్కడే కాదు అన్ని చోట్ల. సో మేము దాన్ని ఓవర్కమ్ చేయడానికి మేము కొన్ని అంటే మోటివేషన్ అంటే ఇక్కడికి వచ్చే జనాల్ని యూజువలీ కాలేజెస్ వాళ్ళు మాకు ఎక్కువ బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటారు. మాకు అప్పుడు ఆ టైంలోనే చాలామంది సర్జరీలు చేసుకోవడానికి ఎమర్జెన్సీ కేసెస్ కూడా వస్తుంటాయి. సో వీటన్నిటికి బ్లడ్ కావాలనుకుంటే కొంచెం ఎట్లయినా షార్టేజ్ వస్తుంది. సో వాటిని ఓవర్కమ్ చేయడానికి మేము ఏంటంటే కొంతమంది పెద్ద పెద్ద సంస్థల్ని వాటిని అంటే కంపెనీస్ ఉంటారు కదా, వాళ్ళ పుట్టినరోజులకి వాళ్ళకి ఇమ్మని కోరుతుంటాము. అలాగే ఇక్కడికి కొంతమంది అవసరం అంటే బ్లడ్ ప్యాకెట్స్ తీసుకోవడానికి వస్తుంటారు కదా, వాళ్ళ తరపున వచ్చిన బంధువులను కూడా మేము కొంచెం మోటివేట్ చేస్తామన్నమాట. అంటే బ్లడ్ ఇవ్వండి ఖచ్చితంగా, ఇది మీరు ఇప్పుడు ఇచ్చినప్పుడు ఇంకొకరికి ఉపయోగపడుతుంది అని చెప్తాము. సో ఆ కేసెస్ అయితే మాకు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయండి, అది రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్ తోటి. సో వాటిని కోపప్ చేయడానికి ఇప్పుడు మాకు బ్లడ్ అనేది చాలా అవసరము. మా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే స్వచ్ఛందంగా ఎవరైనా మెయిన్గా ఇప్పుడు హాలిడేస్ ఉన్న లోకల్లో స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ముందుకొచ్చి మా బ్లడ్ బ్యాంక్ అనేది 24/7 365 days ఓపెన్లోనే ఉంటుందండి. సో పొద్దున పూట వచ్చి బ్లడ్ డొనేట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మెయిన్గా యువతని మేము కోరుకుంటున్నాము. వాళ్ళు ఏంటంటే హెల్తీగా ఉంటారు. సో వచ్చినా కొంచెం బ్లడ్ వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 3 monthsకి 4 monthsకి ఒకసారి ప్రతి ఒక్కరు బ్లడ్ ఇవ్వచ్చు. సో మేము వాళ్ళని అందరినీ స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ ఇవ్వమని కోరుకుంటున్నామండి. GGHలోని రక్తనిధి నిల్వ కేంద్రాల్లో 600 యూనిట్ల అవకాశం ఉంది. ఈ నెల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రక్త నిల్వలు ఉన్నాయి. తలసేమియా, డయాలసిస్ రోగులకు ఎక్కువగా రక్తం అవసరం అవుతుంది. రక్తదానంపై అవగాహన ఉంటే ప్రతి 3 లేదా 4 నెలలకు ఒకసారి రక్తాన్ని ఇవ్వటం వల్ల ఆరోగ్యవంతులుగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ప్రజలకు రక్తం దానం చేసేందుకు అవగాహన లేకపోవడం రక్త నిల్వలు తగ్గడానికి కారణాలుగా భావించుకోవచ్చు. బయట బ్లడ్ బ్యాంకు నుండి GGHకు 30% రక్తాన్ని అందించవలసిన బాధ్యత ఉంది. ప్రజలు రక్తాన్ని దానం చేయడం ఒక బాధ్యతగా తీసుకుంటే ప్రాణాపాయంలో ఉన్న వారికి రక్తాన్ని అందించి మరో జీవితాన్ని అందించవచ్చు.
ఆ దిశగా ప్రజలతో పాటు యువత కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్ వెన్నెల అన్నారు. కెపాసిటీ అయితే 600 యూనిట్స్ స్టోర్ చేసే కెపాసిటీ ఉందండి మన బ్లడ్ బ్యాంక్లో. సో ఒకటేసారి 600 కలెక్షన్ వచ్చినా ఏం ప్రాబ్లం ఉండదు. ప్లస్ వాటిని ఏంటంటే కాంపనెంట్స్గా చేస్తాము. ఇప్పుడు మన బ్లడ్లో ఆర్బీసీస్ అని ప్లేట్లెట్లని ఇట్లా సెపరేట్గా ఉంటాయి. ఇంకా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సో కొంతమందికి ఏంటంటే ఏమైనా చిన్న దెబ్బ తగిలినా ఎక్కువ రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అలాంటి పేషెంట్స్ కూడా మనము ఎఫ్ఎఫ్పీస్ అని ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా ఇస్తూ ఉంటాము. సో ఒక్కొక్క బ్యాగ్ నుంచి మేము అవి కాంపనెంట్స్ కూడా సెపరేట్ చేస్తాం. సో ఏంటంటే అవి వివిధ పేషెంట్స్కి యూజ్ అవుతుంది. సో ఎనీమియా ఎక్స్క్లూజివ్గా రక్తహీనత వచ్చిన వాళ్ళకి ప్యాక్డ్ సెల్స్ ఇస్తాం. ఇప్పుడు ప్లేట్లెట్లు డెంగ్యూ అవి ఉన్న వాళ్ళకి ప్లేట్లెట్లు తగ్గుతూ ఉంటాయి, వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ప్లేట్లెట్స్ కావాలంటే ఇస్తాం. సో ఇవన్నీ ఒక మనిషి నుంచి తీసిన ప్యాకెట్లోంచే సెపరేట్ చేయడం జరుగుతుంది. క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఎఫ్ఎఫ్పీస్ సెపరేట్ చేస్తాం అన్నమాట. సో ఒక్కొక్కటి నుంచి 3 పార్ట్స్గా సెపరేట్ చేస్తాం. సో ఒక్కరు ఇస్తే మనకి ముగ్గురికి ఇచ్చినట్టు అవుతుంది అనమాట. సో ఈ కాంపనెంట్స్ ద్వారా ఇన్ని యూజెస్ కూడా ఉంటాయి వీటితోటి. అయితే ఒక 1 మంత్ వరకు సరిపడా స్టాక్ అయితే మనకి ఉందండి. నిన్ననే ఒక క్యాంప్ జరిగింది ఎక్కువ కాలేజ్లో. సో ఇచ్చారు మాకు బాగానే. సో బట్ ఏంటంటే ఇది ఒక 1 మంత్ వరకు బాగానే ఉంటుంది. మెయిన్ ప్రాబ్లం కొంచెం మేలోనే వస్తుంది. సో మేలోనే కొంచెం ఎక్కువ మంది తెలుసుకొని మా దగ్గరికి బ్లడ్ బ్యాంక్. చీమకుర్తి మండలం బోదవాడలో దారుణ హత్య జరిగింది. స్థానికుల వివరాల మేరకు బోదవాడలోని గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీలో 2 రాజస్థాన్ కార్మికుల మధ్య జరిగిన ఆర్థిక వివాదం హత్యకు దారితీసింది. హత్యకు గురైన వ్యక్తి 35 ఏళ్ల ఓంప్రకాష్గా గుర్తించారు. హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 2000 రూపాయల కోసం ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలోని దక్షిణాది ప్రాంతంగా పిలిచే ఒంగోలు కేంద్రంగా ఉన్న రీజియన్లలో పొగాకు మార్కెట్కు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. పొగాకు వేలం ప్రారంభమయ్యాక ధరలు హెచ్చుతగ్గులు, ఇతర పరిస్థితులతో ఒడిదుడుకులు సహజం. ఈ ఏడాది అసలు కొనుగోలు ప్రారంభం కాకముందే తీవ్ర ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రాలో పొగాకు కొనుగోలుకు దిక్సూచిగా భావించే కర్ణాటక పొగాకు మార్కెట్లో పరిణామాలు, సంక్రాంతి అనంతరం జోరుగా సాగాల్సిన కర్ణాటక పొగాకు మార్కెట్ అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. దీంతో కర్ణాటక పొగాకు రైతులు రోడ్డెక్కడంతో ఆంధ్ర రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్ణాటకలో పండే 70% లైట్ సాయిల్ పొగాకులో నికోటిన్ తక్కువ, షుగర్స్ ఎక్కువగా ఉండటంతో ఎక్స్పోర్ట్తో పాటు దేశీ సిగరెట్ ఉత్పత్తులు వినియోగించేది కావడంతో కర్ణాటక పొగాకుకు బాగా డిమాండ్ ఉంటుంది. అలాంటి ఎక్స్పోర్ట్ క్వాలిటీకే ధరలు లేక అక్కడ రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడితే రాష్ట్రంలో ప్రత్యేకించి సదరన్ బ్లాక్ సాయిల్ టొబాకోకు ఉన్న మార్కెట్ సంగతి ఏమిటన్నది రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల సిగరెట్ విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని 28 నుంచి 40% పెంచడంతో పాటు ఎక్సైజ్ సుంకాన్ని కూడా భారీగా పెంచింది. ఇప్పటికే దేశంలో నకిలీ సిగరెట్ల వ్యాపారం జోరుగా సాగుతూ తమకు నష్టాలు వస్తుండగా కేంద్ర ప్రభుత్వం ఇలా పన్నులు పెంచితే మరింత నష్టపోతామంటున్న వ్యాపారులు పొగాకు ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఫిబ్రవరి 2వ తేదీ వరకు కర్ణాటకలో పొగాకు వేలం ఆగటంతో ఏపీ రైతులు ఒత్తిడితో ఇక్కడ ప్రజాప్రతినిధులు కేంద్ర మంత్రులను కలిశారు. ఈ నేపథ్యంలో ముడి పొగాకుపై వేసిన 18% జీఎస్టీని ఉపసంహరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ నిర్ణయం తర్వాత కర్ణాటకలో కొనుగోళ్లు ప్రారంభమైన ధరలు దిగజారాయి. తొలుత కిలో 320 రూపాయల గరిష్ట ధరతో కొనుగోళ్లను ప్రారంభించిన వ్యాపారులు 3 నెలలు అదే ధరతో కొనుగోలు చేశారు. అయితే గత కొన్ని రోజులుగా కిలో 290 రూపాయలకు ఒక్కొక్క వేల కేంద్రంలో 4-5 బేళ్లు కొనుగోలు చేసి అధిక శాతం బేళ్లను కిలో 250 రూపాయల నుంచి 270 లోపు కొనుగోలు చేస్తున్నారు. కర్ణాటకలో టొబాకో బోర్డు 100 మిలియన్ల ఉత్పత్తికి అనుమతిస్తే 85 మిలియన్లు దిగుబడి వచ్చినట్లు, ఉత్పత్తి 15% తగ్గిన ధరలు లేవు.
ఆంధ్ర రాష్ట్రంలో గతేడాదిలాగా ఈ ఏడాది కూడా పొగాకు అధికంగా ఉత్పత్తి జరుగుతుంది. ప్రస్తుత గందరగోళ పరిస్థితుల్లో కర్ణాటకలో కొనుగోళ్లు ఎప్పటికి పూర్తి అవుతాయన్నది బోర్డు అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. దీంతో సీజన్లో ముందుగా పొగాకు సాగు చేసిన రైతులు గ్రేడ్ పూర్తయిపోయి పంట పాడవుతుందన్న ఉద్దేశంతో కోల్డ్ స్టోరేజ్ల ముందు క్యూ కడుతున్నారు. ఐటీసీ, జీపీఐ, వజీర్ టొబాకోస్ లాంటి పెద్ద సంస్థలు కర్ణాటక కొనుగోళ్లు ముగింపులో ఆంధ్ర పొగాకు వేలంలో పాల్గొంటారు. మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో గతేడాది మార్చి 10న ప్రారంభమైన వేలం ఈ ఏడాది ఏప్రిల్ ఆఖరికి కూడా ప్రారంభమవుతుందా లేదా అన్న సందేహం రైతులను ఆందోళనకు గురిచేస్తుంది. క్లస్టర్ల వారీగా పొగాకు బోర్డు రైతులతో సమావేశాలు నిర్వహిస్తుండగా మార్చి ఆఖరి వారంలో కొనుగోలు ప్రారంభించి అన్ని కంపెనీలు వేలంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన కొందరు దళారులు రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అక్రమ కొనుగోలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్న టొబాకో బోర్డు విజిలెన్స్ విభాగం చోద్యం చూస్తుంది. ప్రైవేటుగా కిలో 240 రూపాయల నుంచి 240 రూపాయలకు రైతులు పొగాకును తెగనమ్ముకుంటున్నారు. పొగాకు బోర్డు త్వరగా కొనుగోలు ప్రారంభిస్తే రైతు పండించిన పొగాకు నాణ్యత తగ్గకుండా బ్రైట్ గ్రేడ్లు మంచి ధరకు అమ్ముడుపోయి పెట్టుబడిలో కొంత చేతికి అందితే రైతుకు మంచిదని పొగాకు రైతు సుమన్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా ప్రారంభంలో ఉండే ధరలు నాణ్యతను బట్టి చివరి వరకు ఉండేలా బోర్డు అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. గత 7 years నుంచి టొబాకో పండిస్తూ ఉన్నాము కారుమంచి గ్రామంలో. బోర్డు ఎంత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా ఎంత తొందరగా పెడితే అంత తొందరగా రైతుకి కొంత వర్కింగ్ క్యాపిటల్ అనేది వస్తుంది. లేదనంటే బయట ఇంట్రెస్ట్లకు తెచ్చి పెట్టుబడులు అన్నీ భారం అయిపోతూ ఉన్నాయి. ఇంకొకటి బోర్డులో మార్కెట్ ఎలా ఉంటుందని అంటే ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టిన ప్రైస్కి ఎండింగ్లో జరిగే ప్రైస్కి మధ్యలో జరిగే ప్రైస్కి చాలా వ్యత్యాసాలు రావడం వల్ల రైతు బాగా నష్టపోతున్నాడు. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఒకటే రేట్ ఇస్తే రైతు గిట్టుబాటు జరిగి బాగా ఉంటుంది. ఇంకోటి 300 రూపాయలకి తగ్గించి కానీ బోర్డులో కొంటే రైతు ఎంతవరకు అయితే తగ్గిస్తారో అంతవరకు రైతు నష్టపోతాడు. అందుకని 300కి తగ్గకుండా జరిగేటట్లు బోర్డు యాజమాన్యం దానికి సహకరించాలని రైతులతో పాటు కృషి చేయాలని కోరుకుంటున్నాం. మేము నారు 1200 నుంచి 2000 లోపు కొనుక్కోగలిగాం. కానీ ఈ సంవత్సరం అదే నారుని 5000 నుంచి 7,500 దాకా కొనడం వల్ల రైతు పెట్టుబడులు అనేవి చాలా పెరిగినాయి. పొగ నారు దగ్గర నుండి సేద్యం ఖర్చులు, పంట ఒలిచి బ్యారెన్లకు చేర్చడం, క్యూరింగ్కి ఉపయోగించే కట్టె ధర, టోకర్ కూలీ, గ్రేడింగ్ ఖర్చులు, రవాణా, పెట్టుబడి ప్లస్ వడ్డీ అన్నీ కలిపి ఉత్పత్తి ఖర్చులు బాగా పెరగటం, అనుకూలమైన వాతావరణంతో బ్రైట్ గ్రేడ్ పొగాకు ఎక్కువగా దిగుబడి రావడంతో ధరలు కూడా ఆశాజనకంగా ఉంటే గిట్టుబాటు అవుతుందని రైతులు అంటున్నారు. ఒకవేళ కొనుగోళ్లకు కంపెనీలు ముందుకు రాకపోతే కొన్నాళ్ళు క్రాప్ హాలిడే ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి పెద్దగా మార్పులు ఏమి లేవు. ఖర్చుల్లో లాస్ట్ ఇయర్ ఎట్టుందో ఈ సంవత్సరం కూడా నారు రేట్లు పెరగటం, వాతావరణం అనుకూలం వలన గ్రేడ్ అవుట్ టన్ మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది. కానీ రేట్లు 300 రూపాయలకు కనుక తగ్గితే ఏం ఇబ్బంది లేదు. ఒక సంవత్సరం క్రాప్ హాలిడే ప్రకటించేసి 2 years లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్కి ఒక సంవత్సరం ఆపినందువల్ల జరిగే నష్టం ఏం లేదు. ఆ విధంగా ప్రయత్నాలు చేసి తగ్గకుండా రేట్లు ఇచ్చేయటం, ఇప్పటి నుంచే గవర్నమెంట్ కొన్ని చర్యలు తీసుకొని ఏదన్నా సొసైటీ ద్వారానో లేకపోతే కొనుగోలుకు సపోర్ట్ చేయకపోతే మాత్రం ఇబ్బంది అయ్యింది. క్రాప్ హాలిడే ప్రకటించినా కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ ప్రయత్నాల్లో చేస్తేనే ఇదయ్యేది. లేదంటే కొత్త వాళ్ళు ఎంటర్ అయ్యి ఈ విధంగా రేట్లు పెరిగిపోయిన తర్వాత కొత్తగా వచ్చేటువంటి రైతులు ఎంటర్ అవ్వట్లేదు. అందువల్ల నీకు ఈళ్ళే చేయటం అయ్యేసరికి మార్కెట్ ప్రైసెస్లో ఆ కరెక్షన్స్ గుండా ఇబ్బందులు వస్తున్నాయి. అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బోర్డు అధికారులది. కంపెనీలు కొంచెం జాగ్రత్త చేసి చేస్తే కానీ రైతులు ఇబ్బందులు లేకుండా ఉంటారు. ఆ కర్ణాటకలో మాదిరిగా ఇబ్బందులు జరుగుతున్నాయి. అట్లా లేకుండా స్టెబిలిటీగా ప్రైసెస్ కరెక్షన్స్ లేకుండా ఉండేటట్టుగా చూడాలని నేను చెప్పాను. బోర్డు అధికారులు కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇప్పటి నుంచే కనుక చర్యలు తీసుకోకపోతే రేపొద్దున ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎంటర్ అవుతాయి. ఫిబ్రవరి ఎండింగ్ కనుక కాకుండా మార్చి ఫస్ట్ వీక్ 7th వీక్ అయినేసరికి ఈ సంవత్సరం బ్రైట్ పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది కాబట్టి బేల్ డ్యామేజెస్ వస్తాయి.
బేల్ డ్యామేజ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ప్రైస్ డిక్రీజ్ అయిపోద్ది. అందువల్ల కొంచెం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బోర్డు ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో కనుక స్టార్ట్ చేస్తేనే రైతులు బెనిఫిట్ పొందుతారు. అది స్టేబుల్గా ఉండాలి ప్రైసు. ఆ ప్రైస్ లేకుండా కరెక్షన్స్ అలా ఇలా అని నేను చెప్పాను కనుక ఇదైతే మాత్రం ఇబ్బందులు పడతారు. అందువల్ల ఆ విధంగా ఉండే పని అయితే క్రాప్ హాలిడే ఇవ్వడానికి చర్యలు తీసుకొని చేస్తేనే ట్రేడ్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదనుకుంటే మాత్రం ఇబ్బంది పడతారని. దోర్నాల మండలం బొమ్మలాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన 2 ఆటోలు ఢీకొనడంతో 8 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దోర్నాల మండలం చిన్న దోర్నాల గ్రామం నుంచి మిర్చి కోత పనులకు కూలీలు బొమ్మలాపురం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో 2 ఆటోలతో కలిపి సుమారు 35 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. అతివేగంగా 2 ఆటోలు అదుపు తప్పి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఢీకొన్న ప్రభావంతో ప్రయాణికులు ఎగిరిపడగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాతులను 108 వాహనంలో దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దోర్నాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రపంచ ఊబకాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో ఒంగోలులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కమ్యూనిటీ మెడిసిన్ విభాగ అధిపతి డాక్టర్ శ్రీదేవి పర్యవేక్షణలో ఊబకాయంపై ప్రజలకు అవగాహన కల్పించారు. తక్కువ తినండి, ఎక్కువ నడవండి. తక్కువ తినండి, ఎక్కువ నడండి. జంక్ ఫుడ్ తినొద్దు, తినొద్దు తినొద్దు. జంక్ ఫుడ్ తినొద్దు, తినొద్దు. గాంధీ రోడ్డు, ట్రంక్ రోడ్డు, రైల్వే స్టేషన్, ప్రకాశం భవనం ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరోగ్యకరమైన శరీర బరువు కలిగి ఉండాలని, తద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చునని డాక్టర్ శ్రీదేవి అన్నారు. డాక్టర్ లక్ష్మణ్, ఎంఈ రవి, దివాకర్, పి వెంకటేశ్వర్లు, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. తొందరగా లేవాలి, పోవాలి పోవాలి, పాఠశాలకి పోవాలి. లేవాలి లేవాలి, తొందరగా లేవాలి, పోవాలి పోవాలి. ఏంటంటే ఈరోజు వరల్డ్ ఒబిసిటీ డే, అంటే ఊబకాయ దినోత్సవం. ఈ ఊబకాయం వల్ల చాలా సమస్యలు వస్తాయి. అందులో ఒకటి షుగర్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కొరోనరీ ఆర్టరీ డిసీజ్ కానీ, సెరిబ్రోవాస్కులర్ డిసీజ్ అంటే పక్షవాతాలు కానీ, ఇటువన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఈ ఒబిసిటీ ఎలా తగ్గించాలి, జనాల్లోకి అవేర్నెస్ ఇవ్వడానికే ఈ చిన్న మా ప్రయత్నం. సో ఒబిసిటీ తగ్గించడానికి ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే రోజు 30 మినిట్స్ అంటే 30 నిమిషాలు మన కోసం కేటాయించుకోవాలి. అంటే వాకింగ్ చేయటం, ఇటువంటివన్నీ చేయాలి. ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేయాలి. రెండోది ఏంటంటే మందు, సిగరెట్ ఇటువంటివన్నీ తీసుకోవటం మానేయాలి. షుగర్ ఎక్కువగా ఉండేవి పదార్థాలు తక్కువ తీసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా స్ట్రెస్ అంటారు.
ఓకేనా. స్ట్రెస్ అనేది మన అందరికీ ఉంటుంది, ముఖ్యంగా పెద్దవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో ఈ స్ట్రెస్ని మనం తగ్గించుకోవడానికి ఏంటంటే మెడిటేషన్ కానీ మార్చి 4వ తారీఖున ప్రపంచ ఊబకాయ దినోత్సవం జరుపుకుంటున్నారు. దాని ఊబకాయం ఎలా వస్తుంది, దాన్ని ఎలా నివారించాలి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి మేము ఇలా చిన్న మీటింగ్ లాగా అరేంజ్ చేసుకుని చెప్తున్నాము. ప్రజల్లో ఏమి చేస్తే తగ్గుతుంది ఒబిసిటీ, ఏం చేయాలనే దాని గురించి మేము అవగాహన కల్పిస్తున్నాము. ఎక్కువ రోజుకి కనీసం ఒక 30 నిమిషాలు వాకింగ్ కానీ యోగా కానీ చేయాలి. అలాగే జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, షుగర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్, నెక్స్ట్ ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్స్, పచ్చళ్ళు ఇలాంటివన్నీ కూడా తగ్గించుకొని తిని స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా ఉంటే ఒబిసిటీ అనేది తగ్గి మనిషి జీవన శైలి కూడా బాగుంటుంది. మన ఫ్యూచర్ మన చేతుల్లోనే ఉంటుంది. మన ఆరోగ్యము మన సంపద. జిల్లాలోని పొదుపు సంఘాల మహిళలు శ్రమశక్తి సంఘాల్లోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అక్షరాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుంది. గత ఏడాది నవంబర్ నుండి జిల్లాలో 1,900 మందిని గుర్తించి వారికి ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుంది. వారికి ఈ నెల 15వ తేదీ పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్లు ఇవ్వనున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 10,000 కేంద్రాల్లో ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ బందెల జగన్మోహన్ రావు తెలియజేశారు. వయోజన శాఖ ఒంగోలులో పనిచేస్తున్న నిరక్షరాస్యుల్ని 1,350 మందిని గుర్తించడం జరిగింది. ఈ 1,350 మందిని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగినది. వీళ్ళందరికీ బుక్స్ ఇవ్వడము, క్లాసులు స్టార్ట్ అయినాయి. సెప్టెంబర్ నుంచి క్లాసులు స్టార్ట్ అయినాయి. మార్చి 14 దాకా వీళ్ళు క్లాసులు ట్రైనింగ్ ఇస్తున్నాము. ఈ 15వ తారీఖున ఫైనల్ ఎగ్జామ్స్ జరపడానికి గవర్నమెంట్ వారు నిర్ణయించారు. దీన్ని అక్షరాంధ్ర కార్యక్రమంగా మన ఎడ్యుకేషన్ మంత్రి లోకేష్ గారు, ఆనరబుల్ మినిస్టర్ లోకేష్ గారు తెలిపినారు. ఈ అక్షరాంధ్ర కార్యక్రమాన్ని ఒంగోలు ఇంప్లిమెంట్ చేయడానికి మేము శ్రమశక్తిలో మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు చెప్పిన సూచన ప్రకారం డిఆర్డిఏ పీడీ, మెప్మా పీడీ, డోమా పీడీ ఆధ్వర్యంలో అందరికీ వాళ్ళ ఆధ్వర్యంలో మేము క్లాసులు నిర్వహించున్నాము. ఈ క్లాసులు నిర్వహించిన తర్వాత మార్చి 15న ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఎగ్జామ్స్, ఈరోజు ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అందరికీ ఈవినింగ్ అన్ని సెంటర్లో జరగడానికి ఆస్కారం ఉంది. వీళ్ళు ఎవరెవరు సార్ మనం నేర్పిస్తుంది? పొదుపు సంఘాలు, వాలంటీర్ టీచర్, పొదుపు సంఘాలు వాళ్ళకి పొదుపు సంఘాల్లో పనిచేస్తున్న వాళ్ళకి అక్షరాలు రాకపోయినా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పెట్టేసి వాళ్ళందరినీ చదువు నేర్పమని చెప్పేసి ఈ స్కీమ్ ఉల్లాస్ అనే కార్యక్రమం పెట్టి ఆంధ్రాలో చేస్తే అక్షరాంధ్ర అనే కార్యక్రమం పెట్టి నిర్వహించున్నాం. మెగా హెల్పింగ్ ఫౌండేషన్ మెగా ఈవెంట్స్ ఆల్ కేటగిరీస్ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. పరాభవ నూతన ఉగాదిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన దేవస్థానంలో అర్చన చేసే అర్చకులకు బిర్లా సైన్స్ మ్యూజియం హైదరాబాద్లో కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ వేణుగోపాలాచారి, బాబు మోహన్, ప్రొడ్యూసర్ వ్యాపారవేత్త అంబికా దర్బార్ బత్తి అంబికా కృష్ణ, ఈవెంట్ ఆర్గనైజర్ శైలజారెడ్డి, ప్రకాశం జిల్లా ఒంగోలు అర్చకులు రాము శర్మ ఐకానిక్ నంది అవార్డు అందజేశారు. తెలుగు రాష్ట్రాల నుండి అర్చకులు పాల్గొన్నారు. అర్చకులు రాము శర్మను ఒంగోలు దేవస్థానం అర్చకులు అభినందనలు తెలిపారు. సంతమాగులూరు మండలం కుందూరు సజ్జాపురం జెడ్పీ పాఠశాలలో 276 మంది విద్యార్థులకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తనయుడు గొట్టిపాటి హర్షవర్ధన్ సైకిళ్లు పంపిణీ చేశారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకాలు కలగకూడదనే సంకల్పంతో దూర ప్రాంతాల నుండి పాఠశాలకు వచ్చే విద్యార్థులకు సైకిళ్లు అందజేయడం జరిగిందన్నారు. విద్య భవిష్యత్తుకు బాట వేస్తుందని, ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సైకిల్ ఎలా ఉంది మీరు చెప్పలేదు? బాగున్నాయా? బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయా? ఇంకా బాగుండాలా? ఎక్కడ వెళ్ళిపోయిందిగా ఎవరు 3 కిలోమీటర్లు ఎంత చెప్పడుతుంది మీరు చెప్పండి. 3 కిలోమీటర్లు హెల్ప్ అవుతుందిగా ఇవి. ఈరోజు 146 సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి జిల్లా పరిషత్ హై స్కూల్ కుందూరు నందు
8,000 సైకిళ్ల పంపిణీ పూర్తయింది. మరి త్వరలో మార్చి 15 లోపునే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి మనం కరెక్ట్గా నా అంచనా ప్రకారం 6 months అయింది. 6 నెలల నుంచి స్టార్ట్ చేసాం. 6 నెలల్లో మనం 8,200 సైకిల్స్ ఇచ్చామనేది ఇట్స్ అన్ అచీవ్మెంట్ అనమాట మన తరపున. దీనికి ఇది మన ఒక్కలమే అయితే చేసేవాళ్ళం కాదు. ఎంతోమంది రెస్పెక్టబుల్ కంపెనీస్ నుంచి CEOs అందరూ వాళ్ళ తరపు నుంచి పార్టిసిపేట్ చేయడం ఈ ప్రోగ్రామ్ని ఫాస్ట్గా డెలివర్ చేయడానికి మనకి హెల్ప్ఫుల్ అయిందనమాట. మన కంపెనీ నుంచి కూడా దాదాపు 800 to 1000 సైకిల్స్ ఇచ్చాం. ఇంకా టార్గెట్ వచ్చేసరికి ఇంకా 2000 సైకిల్స్ మిగిలింది. అది ఈ 1 monthలో ఫినిష్ చేయాలనే ఉద్దేశంగా పనిచేస్తున్నాను. బిఫోర్ 10th ఎగ్జామ్స్. ఇంకా 10th ఎగ్జామ్స్ 13th 16th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఎలా ఉన్నాయి సైకిల్స్? అందరూ పిల్లలు హ్యాపీయేనా? బెల్స్ కొట్టాలా? ఇట్లా కాదు, బెల్స్ కొట్టి చెప్పాలి. 49 సంవత్సరాలుగా గుంటూరు గోరంట్ల హౌసన్న మినిస్ట్రీస్ నిర్వహిస్తున్న అంతర్జాతీయ గుడారాల పండుగను లెమల్లే దయాక్షేత్రంలో వ్యవస్థాపకుడు ఏసన్న నిర్వహిస్తున్నారు. సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 5, 6, 7, 8 తేదీల్లో హోసన్న మినిస్ట్రీస్ ప్రతినిధులు, మినిస్ట్రీస్ సంఘాలు, దేశ విదేశాల నుండి దైవ సేవకులు, విశ్వాసులు, ప్రజలు పాల్గొంటారు. ప్రముఖంగా నూతన యేసు కీర్తనలు ఆవిష్కరణ, స్తుతి ఆరాధన, పరిచర్య, ఆశీర్వాదం ఉంటాయన్నారు. విశ్వాసులందరూ పాల్గొని ప్రభు కృపకు పాత్రలు కావాలని వారు ఆకాంక్షించారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రీస్తు యేసునందున్న దేవుని ప్రియులందరికీ హౌసన్న మినిస్ట్రీస్ తరఫున శుభములు తెలియపరుస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి దైవజనులు యేసన్న గారు ప్రారంభించిన ఈ హౌసన్న మినిస్ట్రీస్ ఇది 49వ సంవత్సరం. ఈ హౌసన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు యేసన్న గారు ఉన్నంతకాలం ఈ గుడారాల పండుగలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగిస్తూ వచ్చాం. ఆ తదుపరి వారు ప్రార్థన చేసి సేవకులమై మమ్మల్ని ఏర్పాటు చేస్తే నాటు నుంచి నేటి వరకు ఈ గుడారాల పండుగల్ని దేవుని మహాకృపను బట్టి సేవకులందరూ ప్రార్థనాపూర్వకంగా హౌసన్న మినిస్ట్రీస్ విశ్వాసుల, అభిమానుల క్షేమాన్ని కోరుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తున్నాం. గత సంవత్సరం నుంచే ఈ లేమల్లె గుంటూరు అమరావతికి మధ్యలో ఉంటుంది లేమల్లె దయాక్షేత్రం. గత సంవత్సరం 48వ గుడారాల పండుగలు ఈ దయాక్షేత్రంలో జరిగించడం జరిగింది. ఇది 49వ సంవత్సరం. అందును గూర్చిన వివరాలు గుడారాల పండుగలకు రాబోతున్న ఆత్మీయులతో పంచుకోవాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి కుటుంబ సమేతంగా మీరందరూ ఈ గుడారాల పండుగలో పాలుపంపులు పొందాలని, ఇప్పటికే ప్రజలందరికీ కావలసిన చక్కని ఏర్పాట్లన్నీ కూడా మరి దయాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది కనుక మీరు ధైర్యంగా, ఉత్సాహంగా, సంతోషంగా కుటుంబ సమేతంగా ఈ గుడారాల పండుగలో పాలుపంపులు పొంది దేవుని వాక్యాన్ని విని దైవాశీర్వాదం పొందుకోవాలని ప్రేమతో తెలియచేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ గుడారాల పండుగల కొరకు ప్రార్థన చేయండి. ఆ కుటుంబ సమేతంగా పాలుపంపులు పొందండి, దైవాశీస్సులు పొందాలని ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. గుడారాల రంజాన్ ఉపవాస వేళలు 4/3/2026 గురువారం సహారీ ఉదయం 5:05, ఇఫ్తారీ సాయంత్రం 6:23. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిరుమల లడ్డు కల్తీ అంశంపై శాసన మండలిలో దురుసుగా ప్రవర్తించిన వైసీపీ ఎమ్మెల్సీలు, ధీటుగా సమాధానం ఇచ్చిన మంత్రి లోకేష్. క్రీడా రంగానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న కలెక్టర్ రాజాబాబు. దర్శిలో క్రికెట్ స్టేడియం పనులు పరిశీలించిన కలెక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పారిశుధ్యంపై అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు. సచివాలయాల పారిశుధ్య సెక్రటరీలతో సమావేశం. డి న్యూస్లో నేటి మాట. చెడు ఆలోచనలున్న వారికి మంచి పనులు చేయడం ఎంత కష్టమో, మంచి ఆలోచనలున్న వారికి చెడు పనులు చేయడం అంతకన్నా కష్టం.
డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.